ఎప్పటినుంచో తిరుమలకి నడిచి వెళ్ళాలి అనుకుంటున్నా. బట్ ప్రతిసారి మిస్ అయిపోతూ ఉన్నాను. ఈసారి గట్టిగా అనుకున్నాను అనమాట తిరుమలకి నడిచి వెళ్ళాలి అని చెప్పి. బట్ ఈసారి కూడా ఫెయిల్ అయ్యాను. పోనీలే అనే టైంకి దేవుడి నుంచి పిలుపొచ్చిందనమాట. సడెన్‌గా మా తమ్ముడు కాల్ చేసి బ్రేక్ దర్శనంకి వెళ్దామా అని చెప్పేసరికి నేను ఇంక ఏ సెకండ్ థాట్ ఆలోచించకుండా ఓకే చెప్పేసాననమాట. బికాస్ దేవుడు పిలిస్తేనే వెళ్తాం అది అందరికీ తెలిసే ఉంటది. దట్టు తన సంకల్పం కూడా ఉండాలి. ఐ మీన్ మనం దేవుని దర్శనం చేసుకోవడానికి. సో మా టైమింగ్ మా స్లాట్ వచ్చి 6:00కి దాని బిఫోరే మేమైతే తిరుమలకి రీచ్ అయిపోయాము. అండ్ ఇంకొక అద్భుతం జరిగింది ఏంది అంటే నేను దేవుడిని 2 మినిట్స్ చూశాననమాట. సో బ్రేక్ దర్శనంలో ఆ 2 మినిట్స్ అలా దేవుడిని చూస్తూ ఉంటే అసలు నాకేం గుర్తు రాలేదనమాట. ఇంకో సెకండ్ థాట్ అనేది లేదు. దేవుడిని అలా చూస్తూ ఉండిపోయాను. ఆ మూమెంట్ నాకు చాలా స్పెషల్ అనిపించింది. అంటే నాకు లైఫ్‌లో చాలా సార్లు నేను తిరుమలకి లైక్ బ్రేక్ దర్శనం నార్మల్ నడిచి వెళ్ళింటాను కానీ, బట్ ఎప్పుడు అలా దేవుడిని 2 మినిట్స్ చూసిన ఫీలింగ్ అయితే నాకెప్పుడు కలగలేదనమాట. చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నిజం చెప్పాలి అంటే. ఆ మూమెంట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ టైమ్ చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్.